అండి. ఈ వీడియో నేను ఇప్పుడు తీద్దాం అనుకున్నది కాదు. దగ్గర దగ్గర 3, 4 రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఎందుకు ఆగానంటే అందరూ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏంటి అని చూసి మనం మాట్లాడొచ్చా లేదా అని తెలుసుకొనైతే ఈ వీడియోని నేనైతే చేస్తున్నాను. ఈ వీడియో దేని గురించి అంటే కోరుట్ల జగిత్యాల డిస్ట్రిక్ట్‌లో యూట్యూబర్ వైష్ణవికి జరిగిన అన్యాయం గురించి నేను ఈ వీడియోలో మొత్తం మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా యూట్యూబర్ వైష్ణవికి అయితే మనమైతే న్యాయం జరిగేలాగా చూద్దాము. తప్పకుండా వైషమ్మకి మీరు న్యాయం జరగాలి, జస్టిస్ కావాలి అని కోరుకుంటే కామెంట్ అయితే చేయండి. జస్టిస్ ఫర్ వైషు అని చెప్పేసేసి. ఇక మనము మాట్లాడుకుంటే యూట్యూబర్ వైషమ్మ న్యూస్ మీరందరూ చూసే ఉంటారు. కట్టుకున్న వాడే కాలయముడయ్యి ఆ అమ్మాయినైతే చంపేశాడు. నిజంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకెళ్ళి వీడియోస్ చూస్తుంటే వాడి యాక్టింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఇంతలాగే యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు వీడేనా చంపింది అన్న ఒక క్వెషన్ మార్క్‌నైతే అందరికైతే ఉంచేశాడు. ఎంత దారుణంగా ఎలా చంపబుద్దయింది వాడికి. వాడు వీడియోలు చూస్తుంటే అసల ఆ వైషమ్మకి గిఫ్ట్‌లు ఇవ్వడము, ప్రేమించి పెళ్లి చేసుకోవడము, అంతలాగా నమ్మించి ఎట్లా మోసం చేశాడు అన్నదైతే ప్రతి ఒక్కళ్ళకైతే ఇప్పుడు క్వెషన్ మార్క్ అయిపోయింది. ఇంకా ఆళ్ళ అమ్మా నాన్నల బాధ, వాళ్ళ 13 అన్నల బాధ అయితే వర్ణాతీతము. నిజంగా వాళ్ళు వీడియోలు చూస్తుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది. వైషమ్మ చనిపోయినప్పుడైతే చిన్న, పెద్ద, ముసల, ముతక, అన్న, తమ్ముళ్ళు అందరూ అయితే చాలా బాధగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళైతే ఆగలేదు. 2, 3 రోజులు చాలా అంటే చాలా నేను కూడా బాధపడ్డాను, ఏడ్చాను. కలలో కూడా వైషమ్మే వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా మన ప్రభుత్వం అయితే గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి చనిపోయి 5 రోజులైతే అయితుంది. ఇంకా వాడిని జైల్లో పెట్టి మేపడం ఏమంత న్యాయమండి చెప్పండి. ఇంకా వాడిని జైల్లో పెట్టి పందిని మేపినట్టు వాడిని మేపుతున్నారు. ఆ ఎదవకి తగిన శిక్ష అయితే వెయ్యండండి త్వరగా. ఇంకా అట్లనే యూట్యూబ్‌లో కొందరైతే మాట్లాడుతున్నారంట. ఎవరో యూట్యూబ్ వల్లనే ఆ అమ్మాయి చనిపోయింది. యూట్యూబ్‌లో ప్రతి ఒక్క పర్సనల్స్ పెట్టడం వల్లనే చనిపోయింది అని చెప్పేసేసి ఎవరో ఒక ఆమె మాట్లాడుతుందట. యూట్యూబ్‌లో పర్సనల్స్ వల్ల చనిపోయిందని చెప్పేసి ఆమె ఎలా చెప్పిద్దండి? యూట్యూబ్‌లో పర్సనల్స్ అంటే వాళ్ళు ఇంకా డీప్ పర్సనల్స్ ఏమన్నా పెట్టిర్రా? లేదు కదా! యూట్యూబ్‌లో పెద్ద పెద్ద సెలబ్రిటీసు వాళ్ళు వీళ్ళు ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు పెట్టినప్పుడు అందరూ చూస్తలేదా? యూట్యూబ్‌లో పెట్టుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఎవరి కంటెంట్ వాళ్ళది. వాళ్ళ కంటెంట్ అది. వాళ్ళలా పెట్టారు. దానిలో తప్పు లేదు. వాడు అప్పుడేదో నల్లికుంట్లేషాలేసి, నల్లికుంట్ల పనులు చేసి, వాడే యూట్యూబ్ ఛానల్ పెట్టించి, వాడే వైషమ్మని ఎంకరేజ్ చేసి, మళ్ళీ ఇప్పుడేమో నాకిష్టం లేకుండా వీడియోస్ చేసింది అని చెప్పేసేసి చెప్పడం ఏమంత న్యాయమండి? అది న్యాయం కాదు కదా! వాడు తప్పించుకోవడానికి 100 లక్షల మాటలు మాట్లాడతాడు. ఇంకా సిగ్గు లేకుండా వాడికి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు పెద్ద వేస్ట్ మొహాలని నేను చెప్తానండి. ఇంకా వైషమ్మ ఒక ఆడబిడ్డండి. మన ఇంట్లో ఆడపిల్లలాగానే ఉంది. చూస్తుంటే మన బిడ్డలాగానే ఉంది. ఆ బిడ్డ కడుపుతో ఉంది 4 నెలలు. తల్లి కాబోతుంది అన్న ఆనందం కూడా లేకుండా, తల్లినే కానివ్వకుండా చంపేశాడు. అలాంటి కసాయి క్రూడు ఎదవ కోసం మీరెందుకండి అలా మాట్లాడటం చెప్పండి. మొన్న కోవా బన్ను అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద వాటి గురించి అందరూ కూడా యూట్యూబర్స్ రియాక్ట్ అయ్యారు. వ్యూస్ కోసమో, దేనికోసమో ఏమైనా చేయండి. కాకపోతే వైషమ్మకు కూడా న్యాయం జరిగేలాగా యూట్యూబర్స్ కూడా కొంచెం మాట్లాడి జస్టిస్ వచ్చేదాకా అయితే పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నేనేం పెద్ద అంత యూట్యూబర్‌నైతే కాదు. నా వంతు నేను కూడా జస్టిస్ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నారు. మీరందరూ కూడా వైషమ్మకి జస్టిస్ జరగాలని కోరుకున్నట్లయితే తప్పకుండా జస్టిస్ ఫర్ వైషు అని చెప్పేసి కామెంట్ చేయండి. పెద్ద పెద్ద యూట్యూబర్లు కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి మీరు కూడా జస్టిస్ ఫర్ వైషు అని చెప్పేసి కామెంట్లు చేయండి. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా వణికించండి. ఖచ్చితంగా ప్రభుత్వం దాకా వెళ్ళి సోషల్ మీడియా చేసే షేకుని వాళ్ళు గమనించి వాడికి తగిన శిక్ష పడాలి. లేదంటే వాళ్ళ 13 అన్నలే వాడిని చంపేస్తారు. ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. నేనైతే కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ చేయండి. వైషమ్మ తప్పైతే ఏం లేదు. చనిపోయిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడటానికి వాళ్ళకి నోర్లు ఎలా వస్తున్నాయో వేస్ట్ అండి. ఇంకా వెనక ముందు తెలుసుకుని మాట్లాడమని అయితే నేను కోరుకుంటున్నాను కొందరికి. వైషమ్మకు న్యాయం జరగాలి. జస్టిస్ ఫర్ వైషు. ఇంకొన్ని విషయాలైతే మాట్లాడాలి. ఇంతకు ముందే వైషమ్మ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అయితే చూసిన. ఇంకా వాడు ఏమని చెప్తున్నాడంటే వాళ్ళ ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్‌లో వాడంట వైషమ్మ రావాలని చెప్పేసేసి అంజన దగ్గరికెళ్ళి మొక్కుకొని అంజన దేవుడినైతే మొక్కాడట. దేవుడిని మొక్కి ఆ లవ్‌ని సక్సెస్ చేసుకున్నాడంట. ఎందుకు ఆమెను చంపడానికా?
ఆ! పసికందుని చంపడానికా వాడు చేసింది? ఓహ్! చాలా దారుణమండి. అసలు ఇంకా ఆ వైషమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల బాధైతే వర్ణాతీతమండి. ఒక మొగరాయుడు లెక్క వాళ్ళతో తిరిగి, కలిసి ఉండి అసలు పెళ్ళే చేసుకోనని చెప్పేసేసి అంటే వాళ్ళే మంచోడమ్మా, బాగుపడతావమ్మా, జీవితం బావుంటదమ్మా అని చెప్పి చేసినందుకు ఆ అమాయకురాలు చచ్చిపోయింది. చంపేసాడు ఈ ఎదవ. వాడికి ఖచ్చితంగా శిక్ష అయితే పడాలండి. ఆడికి అంత ధైర్యం ఎందుకొచ్చిందని నేను అనుకుంటున్నానంటే, అసలు ఇప్పుడున్న మన ప్రభుత్వం శిక్షలు ఎట్లా ఉన్నాయండి, అంతలాగా పెద్ద పెద్ద రేపులు జరిగి, పెద్ద పెద్ద క్రైమ్స్ జరిగిన వాళ్ళకే తగిన శిక్షలు పడతలేదు. ఒక 3, 4 నెలలు, 5, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఉండి జైల్లోంచి బయటకొస్తాంలే బెయిల్‌తో అన్న ధీమాతో అయితే ఉంటున్నారండి. ఇలా మర్డర్‌లు చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళైతే. ఇలా జరగకూడదండి మళ్ళీ. ఇలా జరగకూడదు అంటే మన ప్రభుత్వం మారాలి. మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఇలా చేసిన వాళ్ళు, ఇలా ఒక మనిషిని చంపిన వాళ్ళకి స్పాట్‌లో ఉరిశిక్ష అనేది పడాలి. లేకుంటే ఎన్‌కౌంటర్ చేసి పడేయాలి. ఇలాంటి శిక్షలు మనకి అమలు చేసినప్పుడే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే ఉంటాయని నా అభిప్రాయం. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. అదే మనమైతే వేరే వేరే దేశాలు, వేరే వేరే స్టేట్స్‌లలో చూసుకుంటే స్టేట్స్ కాదు దేశాలలో చూసుకుంటే ఇలా అంతకంటే చాలా ఘోరంగా జరిగినయున్నాయి. కానీ వాళ్ళు వెంటనే స్పందించి ప్రభుత్వాలు వెంటనే వాళ్ళకైతే శిక్షలు వేసేశారు. అక్కడ అంత బావుంటుంది సెక్షన్ అనేది. ఇక్కడ అంత మంచి సెక్షన్స్ లెవ్వండి మన ఇండియాలో. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి మనం పాటలు పాడతామా గానీ, మన మనసులో లేదు. హ్మ్. ప్రభుత్వం మంచిగా లేదు. మనం ప్రభుత్వాలను వేలెత్తి చూపించే అంతటోళ్ళం కాదు. కానీ ప్రభుత్వాలు మారాలి. ఎవరికి వాళ్ళు స్వార్థ బుద్ధితో ఉంటే ఇక్కడ జరిగే అన్యాయాలకి న్యాయం చేసేది ఎవరండి? చెప్పండి మీరే. ఖచ్చితంగా వైషమ్మకి న్యాయం జరగాలి. ఇలాగా వైషమ్మకి జరిగినట్టు ఇంకా ఎటువంటిది జరగకూడదు. ఇంకా ఎలాంటి అన్యాయాలు జరగకూడదు. అలా జరగకూడదు అంటే చట్టాలు మారాలి. ఖచ్చితంగా. ప్రభుత్వాలు మారాలి. ఖచ్చితంగా. నేనైతే కోరుకుంటున్నానండి. జస్టిస్ ఫర్ వైషు.